గుడ్ మార్నింగ్. జై తెలంగాణ, జై భీమ్, జై సేవల్. ఈరోజు మనం ఆంధ్రప్రభ పేపర్ని చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి షాక్, కూటమిలో కుదుపు తృణమూల్ అప్డేట్. బెంగాల్లో ఒంటరి పోరే మమత, పంజాబ్లో మేము అంతే స్పష్టం చేసిన ఆఫ్. మమత లేకుండా కూటమా ఊహించలేం. జయరాం రమేష్, కూటమి లేకుండానే ఒంటరి పోరు అంటే రాహుల్కు ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. ఇది దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఒక యాత్ర చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీకి కూటమి లేదు అని చెప్పేసి స్పష్టం చేస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంత పాదయాత్ర చేసినా అది ఎక్కడ లాభం ఉండదు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే కొన్ని పార్టీలకు అలయన్స్ ఉంటేనే, ఆ యొక్క కూటమి ఉంటేనే కేంద్రంలో అధికారం రావడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా అధికారం రావడం చాలా కష్టం అని చెప్పేసి భావించాలి. కుప్పకూలిన రష్యా ఆర్మీ విమానం, 74 మంది దుర్మరణం. చాలా బాధాకరమైన ఏంటంటే ఆర్మీ జవాన్లు ఏదైతే ఉన్నదో ఆ యొక్క హెలికాప్టర్ అయితే ఉన్నదో అది కుప్పకూలడం ద్వారా 74 మంది మృతి చెందడం చాలా బాధాకరణం. ధరణిలో లోపాలు మాకు శాపాల, మమ్మల్ని బాధ్యులను చేయొద్దు మొరపెట్టుకున్న జిల్లా కలెక్టర్. ధరణిలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, కలెక్టర్లతో ఆరా తీసిన ధరణి కమిటీ. గ్రామాల్లో పర్యటించి నేరుగా అధ్యయనం. అంటే ధరణిలో ఏదైతే మోసాలు జరిగినాయో, ఏదైతే అవకతవకలు జరిగినాయో కలెక్టర్లకు మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కలెక్టర్ తప్ప ఇంకెవరికి ఆ యొక్క పూర్తిగా అవగాహన ఉండదు. ఆ యొక్క ధరణి వెబ్సైట్లో ఫస్ట్ కలెక్టర్ ఉంటుంది, దాని తర్వాత చిన్న అధికారులు ఉంటుంది తప్ప ఇప్పుడు మాకు ఎటువంటి అవసరం లేదు, మా మీద ఆ శాపాలు పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట, వ్యవసాయ పర్యటన సాఫ్ట్వేర్ రంగంలో స్వయం సహాయక బృందాలను అనుసంధానం. చిన్న పిల్లలను రాష్ట్ర సంపదగా చూడాలి. చూడాలంట. పిల్లలతో యోచించే వారిని గుర్తించి శిక్షించండి. బడ్జెట్ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిన్న ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో పలు మీడియా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఇది స్క్రోలింగ్ తీసుకుంటూ పోయింది. అయితే వాళ్ళు కరాఖండి ఏం చెప్తున్నారంటే, మేము పార్టీ మారేది లేదు, మాకు కేసీఆర్ పెద్ద లీడరు, మాకు కేసీఆర్ దిక్కు, మాకు పిలిచి టికెట్ ఇచ్చారు, ఒక్కొక్కసారి కాదు 3 సార్లు గెలిచిన వాళ్ళని ఉన్నాం మేము, మాకు ఎటువంటి పార్టీ మారే ఆలోచన లేదు, మేము ఖచ్చితంగా ఏదైతే ఉందో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము వెళ్ళినాం తప్ప పార్టీ మారే యోచన కానీ స్థితి కానీ మాకు లేదని చెప్పేసి వాళ్ళు కరాఖంగా చెప్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. పార్టీ ప్రాణం ఉన్నంత వరకు భారతలోనే కేసీఆర్ మా నేత, ప్రోటోకాల్ కోసమే సీఎంను కలిశాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, గుడేం మణిపాల్ రెడ్డి. అంటే ప్రోటోకాల్ గెలవని వాళ్ళు కూడా ప్రోటోకాల్ ఇవ్వడం లేదంట. వాళ్ళ యొక్క పార్టీ మరియు అధికారులను కలుసుకొని ఈ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అనేక డెవలపింగ్ కోసం మనం తెచ్చుకున్నాం. కానీ ఇట్లాంటి ప్రోటోకాల్ లేకపోవడం వలన అధికారులను గుప్పెట్లో పెట్టుకొని కొన్ని గెలిచిన వాళ్ళని దూరం చేసినటువంటి సందర్భంలో స్థానిక ప్రజలు
వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నదంటే గెలవని వారికి గెలిచిన వారికి తేడా లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే వేల మంది ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ఒక క్యాండిడేట్ ప్రోటోకాల్ విషయంలో కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వారి నియోజకవర్గ అభివృద్ధి పనులు కానీ వాళ్ళకి పిలవకుండానే జరిగిపోతూ ఉంది. అంటే డైరెక్ట్గా అధికారంలోకి వెళ్తుంది, అధికారం నుంచి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వెళ్తుంది. కాబట్టి అటువంటి తప్పుడు నిర్ణయం కానీ తప్పుడు ప్రయత్నం కానీ చేయకూడదని నేను భావిస్తాము. సర్వే సానుకూలమే అంటే సర్వే సానుకూలమేనంట. ఓట్ల తేడా శాతం పెరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1.8% తేడా, లోక్సభ ఎన్నికల్లో 7% పైగా పెరగవచ్చు. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కి. గత ప్రభుత్వం అవినీతిపై ప్రజల్లో చర్చ. 50 రోజుల పాలనపై జనం సంతృప్తికరం. సర్వే ఫలితాలను సీఎం రేవంత్ కు వివరించిన వ్యూహకర్త సునీల్ కనుగోలు. అంటే కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నారు. కాంగ్రెస్ అంతా చేసింది. కాంగ్రెస్ రైతు బంధు టక అకౌంట్లో వేసేసింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రజలకు వెళ్ళిపోయినాయి. ఇక ఎక్కడ కూడా లేదు, ఇక ఏ సమస్య లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఈ ఓట్ల శాతం కూడా పెరిగిపోయిందని చెప్పేసి ఉన్నారంట. ఈ సర్వే ఎక్కడ నుంచి వచ్చింది? అసలు ఈ సర్వే ఎవరు చేశారు? ఈ పత్రిక ఎవరిది? 6 IASల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన CS శాంతికుమారి. రిపబ్లికన్ల అధ్యక్ష రేసులో ట్రంప్ జోరు. న్యూహామ్ ప్రైమరీలో గెలుపు. మాజీ అధ్యక్షుడి 52% ఓట్లు. ఫ్యామిలీని చీల్చి రాజకీయాలు. నాడు మా బాబాయిని నాపై పోటీ పెట్టారు, నేడు నా సోదరిని ప్రయోగించారు. చంద్రబాబుపై ప్రతీకార చర్చ లేదు. అవినీతి వల్లే ఆయన అరెస్ట్ అయ్యారు. తదేపా జనసేనతోనే మాకు పోటీ. వ్యతిరేకత వల్ల కొందరికి నో టికెట్స్. ఎంపీ అభివృద్ధికే కేంద్రంతో సంఖ్యాత. తిరుపతి విద్యా సదస్సులో ఏపీ సీఎం జగన్. అంటే గతంలో మా బాబాయిని నాపై పోటీ చేయించినటువంటి ఘనత చంద్రబాబుదే అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం షర్మిల రావడం కూడా చంద్రబాబుదే కారణం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే తన యొక్క సోదరి షర్మిల గారు వారి యొక్క నిర్ణయాలు ఉండవా? మీరు 15 ఏళ్ళు జైల్లో ఉంటే మీ యొక్క సోదరి మిమ్మల్ని కాపాడుకొని జగనన్న వదిలిన బాణం అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ఆ రోజు మీ యొక్క సోదరిని ఉపయోగించుకొని మీరు అధికారంలో వచ్చినప్పుడు ఇప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్ప. ఏదైనా రాజకీయ కోణం ఎట్లా ఉన్నదంటే ఒకరి మీద ఒకరు మాట్లాడేటప్పుడు అదే వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ ఈమె వెనుక లేకుండా కానీ తక్కువ మీ వెనుక వాళ్ళు ఉన్నారు, మీ వెనుక వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పడం చాలా బాధాకరమైన భావిస్తాం. త్వరలోనే మళ్ళీ కేసీఆర్ సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. ఏక్నాథ్ షిండేగా రేవంత్. కాంగ్రెస్ 420 గ్యారెంటీలు. ఇప్పటికే జనంలో అసహనం. లోక్సభ ఎన్నికల్లో మనదే గెలుపు. భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు వారి యొక్క తేడా ఏంటంటే గతంలో పునాది నుంచి పైకి లేవాలి. అంటే ఫస్ట్ పునాది వేసుకోవాలి, దాని తర్వాత మనం ఒక్కొక్క మెట్లు కట్టుకుంటా పోవాలి. ఇప్పుడు పునాది అయిపోయింది, ఇది అంతా అయిపోయింది. స్లాబ్ లెవెల్లో వచ్చి మేము ఆ స్లాబ్ కూడా ఆలోచన చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇన్ని చేసినా దానికి కొన్ని ఖర్చు అవుతుంది. ఆ కొన్ని ఖర్చు అప్పుల విధంగా అయింది. కానీ ప్రజెంట్ ఆ అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దాన్ని సమకూర్చుకునేందుకు మేము మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరి మధ్య డిఫరెంట్ ఎంతో స్వల్ప తేడా ఏంటంటే మేము అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేసినాం,
ఆ రెండు విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదేవిధంగా కేటీఆర్తోనే బారస నాశనం అంటే కేటీఆర్ నిన్న ఒక మాట మాట్లాడారు. మేము బీజేపీ పెద్ద లీడర్లను ఓడించింది మేమే, కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు